My mommy is giving so much wrong answers. Then incorrect scene. Hey guys, welcome back. So today I am up with the recipe episode. So I am going to make dal khichdi. So since today is Wednesday actually, but nobody wants to cook, and my mother demanded me to cook dal khichdi. So okay, I'll be doing dal khichdi, but there's some twist. So wait for it. But I want my mother to help me out because I don't know. She will only help me out and just I am just prepared with everything. So let me welcome my mommy. Mom, come. హాయ్ ఫ్రెండ్స్. హలో. ఎస్. సో ఈ రోజు నేను మా మదర్ తోటి దాల్ కిచడి చేయబోతున్నాను. ఇంకా ప్లస్ వైల్ కుకింగ్ ఐ విల్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ రిగార్డింగ్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీ క్వశ్చన్స్ నేను అడుగుతున్నా మా మమ్మీ తోటి. So if you guys are interested and there is so much fun without wasting of further ado, so I'll just let you know because we need to soak dal అంటే పప్పు ఇంకా రైస్ సోక్ చేసేది ఉంది. సో మమ్మీ చెప్పవే. బస్ చెప్పు. 1 కప్ పెసరపప్పు, 1 కప్ కందిపప్పు, 1 కప్ ఎర్రపప్పు. సో ఇవన్నీ పప్పులు ఇది 1 కప్, ఇది 1 కప్, ఇది 1/2 కప్ అన్నమాట. సో my rice quantity is this. ఇది ఎంత మమ్మీ? This 1.5 cup. ఇది 1.5 cup. ఇది 1.5 cup rice. And ఇది. This is 2.5 cup dal. Yes. సో ఇప్పుడు మేము ఇవన్నీ మిక్స్ చేసి మేము దీన్ని సోక్ చేయబోతున్నాం. ఓకే. స్టవ్ ఆన్ చేశాను. 2 స్పూన్ల గీ వేసాను. యాక్చువల్లీ దాల్ కిచడి ఎక్కువ ఘీ తోటి ఉంటాయి. సో ఇట్ ఈస్ సో మచ్ హెల్దీ. సో బిఫోర్ దాట్ ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఫస్ట్ పోపు వేయాలి. పోపు వేసినాకనే వీ విల్ యూజ్ దిస్ ఇన్ ఇట్. ఓకే. సో ఫస్ట్ నేను ఇది గార్లిక్, ఇంకా ఇది మిర్చి నేను చాప్ చేశాను. ఇది కడపత్తా, ఇది రెడ్ మిర్చి, అండ్ ఇది కొత్తిమీర, అది లాస్ట్ కి. ఇంకా సిర్ఫ్ దీస్ ఆర్ ఓన్లీ ద ఇంగ్రీడియంట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు యూస్. అండ్ ఒక హింగ్ అన్నమాట. మమ్మీ హింగ్, దిస్ వన్ హింగ్, అది హింగ్. సో ఒక హింగ్ అంతే. ఇవన్నీ తర్వాత జీరా, ఇంకా జీరా, ఇంకా మమ్మీ పోసిత్తులు జీరా వేసింది. రాయి, కొంచెం రాయి, కొన్ని కాలం మీరు వేసుకుంటే మన గ్యాస్ అనేది ప్రాబ్లం ఉండదు. గ్యాస్ గార్లిక్ ఆల్సో, రెడ్ మిర్చి, కడిపత్తా, దెన్ నెక్స్ట్ కాందా, టమాటా. వావ్, సరిపోద్ది. హింగ్ మీన్స్ అసఫటీతా. ఇది ఇంగ్లీష్. మమ్మీ హింగ్ తెలుగులో కూడా హింగే కదా. తగినంత సాల్ట్, పడంత ఉప్పు ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. 2 చెంచాలన్నర ఉప్పు పడుద్ది. కొంచెం పసుపు, 1/2 చెంచా జీరా ధనియా పౌడర్. ఇప్పుడు మనం స్లోగా రైస్ పప్పులు దీనిలో వేసుకోవాలి, పోపులో వేయాలి. ఇవన్నీ మొత్తం వేసినాక ఇప్పుడు మమ్మీ మిక్స్ చేస్తుంది. ఇది నేను చెప్తా అని, కానీ మా మమ్మీ ఇస్ లైక్ నేనే చేసేస్తా అని ఇక వదిలేసింది. బికాస్ షీ నోస్ ఇఫ్ ఐ మేక్ ఐ విల్ డ్యూ ఎవ్రీథింగ్. కలిపినాం, కలుపుకొని మిక్స్ గా చేసుకోవాలి. మమ్మీ వాటర్, హాఫ్ చెంచా గరం మసాలా, మళ్ళీ కలపాలి, మళ్ళీ మిక్స్ కలుపుకోవాలి. తర్వాత ఇలా కలిపి ఇప్పుడు
యాక్చువల్లీ దాల్ కిచడి అంటే పప్పు ఇంకా అన్నం అలగ్ అలగ్ చేసే బదులు మనం దాల్ కిచడి చేసుకుంటాం. ఈ టైంలో ఏం చేయాలంటే ఇఫ్ మీకు మస్తు జావా జావా కావాలి అగా దాల్ కిచడి అంటే మొత్తం నీళ్ళు లాగా కావాలి, లిక్విడ్ కావాలంటే మీరు ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. ఇక మాకు నీళ్ళే ఎక్కువ ఇష్టం. నీళ్ళు అంటే ఎక్కువ నీళ్ళు కాదు, బట్ ఈ బాటల్ నీళ్ళు పోసాను. ఎస్ ఓకే. ఇప్పుడు కుక్కర్ అదే చికెన్. హలో అగైన్ వెల్కమ్. సో ఇప్పుడు ఇది మేము కుక్కర్ మీద సిటీ పెట్టాము అండ్ ఇప్పుడు అది జరుగుతాయి. ఎన్ని సిటీ మమ్మీ? 4-5 సిటీ అంటే విసల్స్. విసల్స్ జరుగుతాయి. ఈ లోపల నేను మమ్మీకి కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఇఫ్ యూ గైజ్ అగర్ మీరు ఇప్పటి వరకు వెయిట్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మమ్మీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, రిలేటెడ్ టు అవర్ ఫ్యామిలీ క్వశ్చన్స్ అనమాట. సో లెట్స్ సీ. నేను కొద్దిగా చాట్ జీపీటీ హెల్ప్ చేసుకున్నాను ఆబ్వియస్లీ, బట్ ఠీకే. సో మమ్మా, హూ థాట్ యూ టు కుక్? నీకు ఎవరు నేర్పించిండు కుక్ చేసాడు? మా అత్తమ్మ నేర్పించింది. అమ్మ దగ్గర కొంచెము, అత్తమ్మనైతే నాకు మొత్తం మా అత్తమ్మే నేర్పించింది. అత్తమ్మ మీన్స్ మా నాన్నమ్మ అన్నమాట. అండ్ షీఈ్ నాట్ హియర్ ఎనీమోర్. సో వీ రియలీ మిస్ హర్ అండ్ లవ్ యూ నాన్నమ్మ. తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ డిష్ నువ్వు కుక్ చేసినావు ఇప్పటివరకు? అంటే నీ కుక్ కనిపిస్తే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ కుక్. చెప్పు. పన్నీర్ పులావ్. మై మదర్ మేక్స్ గుడ్ పులావ్ అండ్ గుడ్ పన్నీర్ పులావ్. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరు పులావ్ చేయలేదు. మై మదర్ స్టార్టెడ్ మేకింగ్ పులావ్. సో అప్పటి నుంచి అందరు ఫ్యామిలీ అందరూ పులావ్ చేసి చాలా చేసారు. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్ కి మమ్మీ ఏదన్నా ఒకటి కొద్దిగా ఇన్వెన్షన్ చేస్తుంది ఇన్ కుకింగ్ ఫీల్డ్ అనమాట. సో ఐ లైక్ దట్. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ డిష్? నువ్వు అత్తమ్మతోటి ఎప్పుడైనా, నువ్వు అత్తమ్మ అంటున్నావు నాయనమ్మతోటి ఏం ఫస్ట్ డిష్ కుక్ చేసినావు? ఫస్ట్ డిష్ అత్తమ్మ నేర్పించింది. మా అత్తమ్మ నేర్పించింది మసాలా పప్పు. నాకు పెళ్ళైనప్పుడు ఏమీ రాకపోతుండే. మా మమ్మీ దగ్గర ఉన్నంత సేపు నేను చదువుడే ఉండే. పెళ్ళైపోయింది, మా అత్తమ్మనే అన్ని చెప్పింది. అమ్మ దగ్గర కొంచెం కోడిగుడ్డు అంటే ఇట్లా ఆమ్లెట్ వేసుడు, పప్పుచారు అంటే గరం పెట్టుడు అంటే వేడి చేసుడు, అంత మాత్రమే గాని వంటనైతే మా మమ్మీ దగ్గర ఎప్పుడు చెయ్యలేదు నేను. మా అత్తమ్మే నేర్పించింది. ఓకే. సో ఇప్పుడు నా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట గైస్. సిన్స్ వీఆర్ 3 సిబ్లింగ్స్, అంటే మేము ముగ్గురం అనమాట. మా ముగ్గురులకించి ఎవరు బెస్ట్ వంట వండుతారు అంటే నేను, మా అక్క, మా అన్న. చెప్పు. నా కొడుకు మంచిగా వండుతాడు, రోహిత్. My God, I thought she will take my name at least because she is in my vlog. నా కొడుకు రోహిత్ చాలా బాగా వంట చేస్తాడు. పెద్ద అమ్మాయి కూడా చాలా బాగా చేస్తది. మా అక్క మస్తు. చిన్న అమ్మాయి కూడా అప్పుడప్పుడు మూడు వచ్చినప్పుడు అప్పుడే, లేకపోతే మనకి అంత సీన్ లేదు. తినోడు మాత్రమే అంతే. ఠీకే. ఇఫ్ నీకు ఒక కిచెన్ హ్యాబిట్ జో నీకు నచ్చదు కి అంటే కిచెన్ లా ఇది ఇట్లా ఉంటే అస్సలు నచ్చదు, అదేం హ్యాబిట్? బాసన్ ఉండు నచ్చదు. అవును, బాసన్లు ఎంబడి కంప్లీట్ చేస్తేనే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. యాక్చువల్లీ వాట్ ఈస్ ద వన్ క్వాలిటీ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ? మీన్స్ అది ఈ క్వాలిటీ రజనీలో మంచిగా ఉంది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఏంటిది? ఏం లేదు కాబట్టి మమ్మ ఆలోచిస్తుంది. చెప్పు చెప్పు. అయిపోయింది. అత్తలేదు మమ్మీకి క్వాలిటీ లేవు గాయ్స్. చెప్పు. క్వాలిటీ ఉంటే కదా చెప్పేది మమ్మీ. చెప్పవే. మా చిన్న అమ్మాయిలో బెస్ట్ క్వాలిటీ స్టడీ, దేర్ యూట్యూబ్ ఛానల్. ఇది రీసెంట్లీ చాలా చేస్తాను. నేను ఎప్పుడు అనుకోలేదు నేను కంటెంట్ క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తా అని. బట్ మా చిన్న అమ్మాయిలో నచ్చేది ఆటోమేటిక్లీ ఏదైనా మనసు అనిపిస్తే నేను చేసేస్తా. నాకు ఇట్లా ఏం అది కాదు. సో వాట్ ఈస్ ద ఫేవరెట్ మెమరీ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్? లో నా ఫేమస్ మెమరీ మా అమ్మ వాళ్ళ సిస్ట్ పూర్తి. మా అమ్మ నాన్న సిస్ట్ పూర్తి నాకు ఫేమస్
మెమరీ. యాక్చువల్లీ ఒకటి చెప్పాలంటే రీసెంట్లీ నేను దివాళీకి ఒక సారీ కట్టుకున్నా మన అమ్మమ్మది విచ్ ఈస్ ఆఫ్ 40 years ఓల్డ్. అదే ఆ షష్టి పూర్తిది. సో ఐ విల్ జస్ట్ నేను ఇక్కడ వెళ్తా ఆ ఫోటో. ఇట్స్ రియలీ నైస్ సారీ. అది అంతే అది ఎంత పాత 40 years. ఇట్స్ రియలీ నైస్ 40 years సారీ. నైస్. యాక్చువల్లీ నేను మొన్న వడలది రెసిపీ పెట్టింది. మా అమ్మ ఉట్టిగానే వడలు చేసేది బ్రేక్ఫాస్ట్ కి అది పెట్టింది. కానీ మా ఫ్రెండ్స్ అందరు డిమాండ్ చేసిండు పిల్లగా మీరు టమాటా చట్నీ కూడా పెట్టింది. ఎందుకంటే మా మదర్స్ టొమాటో చట్నీ ఇస్ అట్ టాప్ లాచ్. ఓకే, సో ఇది వేరే విషయం. ఇప్పుడు నేను మమ్మీకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడగబోతున్నాను. దిస్ వాస్ టోటలీ ర్యాండమ్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ సిటీ వస్తుంది. సో ఆ క్విక్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, ర్యాపిడ్ ఫైర్ అంటే నేను మా అక్క మా అన్న ఉన్నాం అన్నమాట. త్రీ మెంబర్స్ ఆఫ్ అర్ ఫ్యామిలీ. కుక్కర్ సిటీ. 3 members ఆఫ్ అవర్ ఫ్యామిలీ, 3 siblings ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో ఇప్పుడు నేను జోబీ క్వశ్చన్స్ అడుగుతా, మమ్మీ మా ముగ్గురులకించి అది ఎవరు ఎక్కువ అని చెప్తాను. ఓకే, హూ ఇస్ ద కామ్ వన్? మా ముగ్గురులకించి ఎవరు శాంతం, ఎక్కువ శాంతం? వీళ్ళ ముగ్గురులకి శాంతం నా కొడుకు రోహిత్. మా ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు బడబడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ వన్? పెద్ద అమ్మాయి. నేను మరి ఏంటిది, నేను ఎక్కడికి పోయినా హూ ఇస్ మిస్టీవియస్? మస్తు మిస్టీవియస్ అంటే నాట్ ఈ టైప్స్. మస్తు మా చిన్న అమ్మాయి అనుకున్నాం. తర్వాత హూ సర్ప్రైజెస్ యూ ద మోస్ట్? మా ముగ్గురులో నుంచి ఎవరు ఎక్కువ సర్ప్రైజ్? ఎవరు ఎక్కువ సర్ప్రైజ్ ఇచ్చేది మా చిన్నమ్మాయి, నాకు తెలుసు. హూ ఇస్ ద ఎమోషనల్ వన్ ఇన్ ఆర్ త్రీ? ఎమోషనల్ అయ్యేది మా పెద్దమ్మాయి. నీ చేతుల నుంచి ఎవరు ఎక్కువ అన్నం తిన్నారు? ఇప్పటి వరకు మాకు హ్యాబిట్ అండి. ఇప్పటి వరకు మా మమ్మీ తినబెడితే మాది ఒక్క ముక్క ఎక్కువ పోతాయి. కానీ చిన్నమ్మాయి ప్రతిరోజు చిన్నమ్మాయికి ఒక్క పూటైనా తినిపిస్తాను. ఏంటి చెప్పు. ప్రతిరోజు చిన్న అమ్మాయికి ఒక పూటైనా తినిపిస్తాను, పెద్ద అమ్మాయికి అప్పుడప్పుడు తినిపిస్తాను. హూ టేక్స్ లాంగెస్ట్ టు రెడీ? మా ముగ్గురులో నుంచి ఎవరు ఎక్కువ టైం తీసుకుంటారు రెడీ అయ్యడానికి? నేను తీసుకొని మమ్మీ నీకు తెలుసు నేను టామ్ బాయ్ లెక్క ఉన్నా తెలుసా ఇంట్లో. రిజెక్ట్ టామ్ బాయ్. ఇప్పుడు మేకప్ చేసుకుంటారు పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి. ఇప్పుడు మేకప్ లో కాబట్టి రెడీ అయ్యడానికి టైం పడుతుంది, టైం తీసుకుంటారు కూడా. నా కొడుకు ఫస్ట్ రెడీ అవుతాడు, నేను ఫస్ట్ రెడీ అవుతాను. నీతోటి ఊకే ఆర్గ్యూ ఎవరు చేస్తారు మా ముగ్గురులో తెలిసి? ఆర్గ్యూ అంటే ఎవరు లేరు, ముగ్గురు చాలా బాగా నచ్చుంది. చలో, హూ వాజ్ బెస్ట్ అట్ స్టడీస్ లెవెల్? బెస్ట్ స్టడీస్ లో ముగ్గురు బెస్ట్. పెద్ద అమ్మాయి ఎంకామ్ చేసింది, చిన్న అమ్మాయి ఆర్కిటెక్చర్ చేసింది, నా కొడుకు హోటల్ మేనేజ్మెంట్ చేసింది. మేము స్కూల్లో ఉన్నప్పుడు నీకు కంప్లైంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? కంప్లైంట్లు ఎక్కువ మా అబ్బాయి దగ్గర నుంచి వచ్చాయి. నేనంత లేకుండా మా అబ్బాయి దగ్గర నుంచి కంప్లైంట్ వస్తే మా ముగ్గురులో నుంచి ఫుడ్ కాలరు. మా అబ్బాయి కాలరే, వాడు కొంచెం ఏడ్చుకుంటూ పోయేవాడు, అది అట్లా ఇబ్బందిగా ఉంటుంది. మా ముగ్గురులో నుంచి ఎవరు ఎక్కువ తింటారు అంటే ఫుడ్ మస్తు ఏదన్నా ట్రై చేసానికి ఏదన్నా తినడానికి రెడీ ఉంటారు? మా చిన్న మ్యారేజ్. మా ముగ్గురులో నుంచి హూ నెవర్ ఎంటర్స్ కిచెన్? షీ కాంట్ సే మీ బికాస్ నేను ఇప్పుడు కిచెన్ లోనే ఉండి వ్లాగ్ చేస్తున్నా కాబట్టి. చెప్పు ఎవరు? మా ముగ్గురులో నుంచి ఎవరు ఎక్కువ కిచెన్ లకు రాదు? చిన్న అమ్మాయి రాదు, రేర్ గా అని అచ్చుడు. కానీ తినడానికి కిచెన్ లోకి వస్తుంది, బాసంగా అంటే తోమిపోతుంది. ఇంకా అక్కడ వంట అంతే మరి. అంతే, ఆమె ఎప్పుడు బిజీగానే ఉంటది. మమ్మీ 4 స్మెల్స్ నైస్. గుడ్. మా ముగ్గురులో గురించి
లేజియెస్ట్ ఎవరు చెప్తుందిగా, లేజియెస్ట్. నేను చెప్పనక్కర్లే. మా ముగ్గురులో నుంచి స్టబన్ జిద్ది ఎవరు? జిడ్డి జిడ్డి ముగ్గురు లేదు. మమ్మీ మమ్మీ is giving so much wrong answers, right? జిడ్డి జిద్ది ఎవరు? మమ్మీ జిద్ది నేనా? చిన్నమ్మ. Who is more creative? But obviously it's me. It's me. Creative నేనే ఉన్నా కాబట్టి నేనే. అంతే గైస్. సో ఇప్పుడు క్వశ్చన్స్ బంద్ చేద్దాం. ఇప్పుడు ఫిలాల్తో లెట్స్ ఫోకస్ ఆన్ సిటీ. లెట్స్ సీ హౌ మెనీ సిటీస్. మార్కులు ఎవరికి బాగా వచ్చాయి? అది నేనే కావచ్చు. నీకే ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సిటీ వెయిట్ ఐ షో మాట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మా థర్డ్ సిటీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఐ విల్ మేక్ మై మదర్ టు టేక్ అ లీవ్ బికాస్ ఇప్పుడు నేను ఫటాఫట్ ఇది కొద్దిగా అంతే తడక ఇచ్చి ఐ ఎండ్ దిస్ రెసిపీ. సో థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మమ్మీ యాక్చువల్లీ నాకన్నా దాల్ కిచడి ఏమని ఈ కంటెంట్ వల్ల మమ్మీ వేసేసింది. సారీ మా, థ్యాంక్ యూ. సో ఇది మా దాల్ కిచడి రెడీ అయింది. సో మీకు జావా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు, కానీ మాకు ఇంతనే చాలు దాల్ కిచడి అంటే. మొత్తం దాల్ ఇంకా రైస్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఘీ వేయాలి మమ్మీ. ఘీ ఒక స్పూన్ అండ్ హాఫ్ స్పూన్. ఎస్. సో ఘీ వేసినాక మళ్ళీ కలుపుకోవాలి. ఇది స్టిక్కీ స్టిక్కీ ఉంటది కానీ మస్తు అనిపిస్తుంది తింటప్పుడు కదా అమ్మ. చాలా బాగుంది. చాలా మంది ఇష్టపడతారు దాల్ కిచిడి అంటే. ఇప్పుడు నేను ఇది ప్లేట్ లో వేసుకుంటున్నా. ఎస్. ఇప్పుడు దీని మీద కొద్దిగా మనం గార్నిషింగ్ కి కొత్తిమీర వేయబోతున్నాం. సో అంతే, మన దాల్ కిచడి రెడీ.